చెప్పాలి. నువ్వు ఇప్పుడు విడగొట్టి చెడగొట్టే వాళ్ళ పట్ల వ్యతిరేకం కలిగి ఉంటాం. మీ నాన్న ఉన్నారా? ఉన్నారు లేదా? మీ నాన్న నరకానికి పోతాడు అంటే నీకు ఎట్లా ఉంటుంది? కోపం వస్తుంది. ఎందుకు వస్తుందంటే నువ్వు ఆయన పుట్టావు కాబట్టి. అవును కదా. అవును. ఈ దరిద్రపు వేధవలో మా దేవుని నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు అంటారు. ఆ పనికి మన పుస్తకం దేనికది? నువ్వు చూసావా? ఆడెవడో మెసేజ్ రానమ్మనో నువ్వు నరకానికి పోతావని పెట్టాడు. నేను వెంటనే ఫోన్ నెంబర్ పెట్టా. ఎందుకు? ఒరే నువ్వు అక్కడే ఉన్నావుగా, లొకేషన్ పంపించాను. ఇప్పుడు అసలు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు నువ్వు రాత్రి 2ంటికి ఆర్డర్ ఇచ్చుకుని ఏదో జంతు కలేబరాలు అవి తింటున్నావు. యాజ్ వెల్ విషర్ నాయన, మిడ్ నైట్ ఇట్లా తినకూడదు, నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని చెప్పచ్చు. నీతో ఉన్న నాకుండే చనువుని బట్టి. నా ఇష్టం, నీ ఇష్టం, పడేది నీ ఇష్టం. ఆ తర్వాత నీకు వస్తుంది కష్టం, ఆ తర్వాత యూ కెన్ సే యువర్ ఇష్టం. అంతవరకే కదా. అందుకని నువ్వు నరకానికి పోతావు, నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు చూడని దాని గురించి మనం ఎట్లా చెప్తాం కదా. వ్యక్తిగత విషయం అది కదా. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అనేది అది వాడి వాడి వ్యక్తిగతం కదా. మేము చెప్పిన పేరుతోనే పిలవాలి, మేము చెప్పినట్టే కొలవాలి, అది దరిద్రం కదా అది. ఇప్పుడు నేను భోజనం చేయనయా, నేను భోజనం చేయను, రాత్రి టిఫిన్ కూడా చేయను. ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి జ్యూస్ తాగుతాను, నీళ్ళు తాగుతాను, లేకపోతే తేనె తాగుతాను, లేకపోతే బెల్లం మొక్క తింటా. అంతవరకు అది నా ఇష్టం, డిపెండ్ ఆన్ మై సిస్టమ్. అవును. నువ్వు రాత్రి నువ్వు జంతువులు తినచ్చు, అన్నం తినచ్చు, టిఫిన్ తినచ్చు, దోశ తినచ్చు, డిపెండ్స్. నేను ఎందుకు తింటాను అనకూడదు కదా. అవును కదా. కదా. తిండి శరీరానికి ఎలాగో దైవం ఆత్మకి మనసుకి అలాగా, అది వ్యక్తిగతం. నువ్వు చెప్పింది నేను చెప్పింది నువ్వు తింటావు. ఇప్పుడు రాత్రి తినద్దు, నీళ్ళు తాగి పడుకో అంటాను నేను. వినను. నేనెవరిని అసలు? అవును. అర్థమైందా? సేమ్ అలాగే వాడేవాడు.